డైవర్ట్ ఎట్లా చేద్దాం. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులు, అందరికి తెలిసిందే. అందుకే వారి అబ్బాయికి కూడా 9 రోజుల ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. 9 రోజులు పాక్సో కేసులో పట్టుకోలేదు, ఇప్పుడు బెయిల్ కూడా దొరికింది. ఇద్దరికి ఎంత మంచి సంబంధం ఉందో వేదికల మీద ఎట్లున్నారో కేసులు అయ్యేటప్పుడు అందరు చూసిండ్రు. ఇప్పుడు కూడా ఇద్దరిది ఒకటే లైన్, కేటీఆర్ ని బద్నాం చేద్దాం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నీట్ గురించి ఏం కాకుండా చూద్దాం. అందుకే ఏమన్నా అంటే గ్లోబరీనా బినామీ. ఇవాళ వాస్తవానికి 2019లో ఈ సమస్య జరిగినప్పుడు ఆనాడు ఖచ్చితంగా ప్రభుత్వం మరి పిల్లలకు ఇబ్బంది కలగొద్దు, అందుకే ఎక్కడ రాజకీయంగా సంస్థల గురించి అవన్నీ కూడా మాట్లాడొద్దు అని ఎక్కడ డైవర్షన్ చేయలేదు. ఈవెన్ గ్రూప్ 1 పేపర్ లీక్ కూడా ఆనాడు ఎవరు బయటికి తీయలే, మీడియా కాదు లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కాదు. ఆనాడు అదే ప్రభుత్వం పోలీస్ కేసు ఫైల్ చేసింది, వాళ్ళని జైలుకు పంపించింది. సో సమస్య ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు, ఆనాడు కేటీఆర్ గారు మాట్లాడారు. కానీ సంబంధం లేకపోయినా 7 సంవత్సరాల తర్వాత కూడా చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, గ్లోబరీనా బినామీ అని. మీరు ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు.